చూడదగ్గ సినిమా అయితే మొత్తం మీద డేకలింగ సారా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు శ్రీలీల ఇంకొకటి అరే పవన్ కళ్యాణ్కి డ్యాన్స్ ఆడని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు ఒక నా కొడుకు వచ్చిండు 10 మాల రివ్యూ ఇచ్చిండు, అది కాదు. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. 1500 రూపాయల కకృతి పడి పేడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వెళ్తున్నాడు. ఇది మొత్తం మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మన తెలంగాణలో జాబులు లేవు. ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీని మొత్తం మైండ్ మొత్తం ఏదేదో స్టడీస్కు సంబంధించింది ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది. రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు కదా అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు. ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. సాంగ్ ఇక పేరు పెట్టగానే సాంగ్ డాన్స్ పేరు పెట్టే అవసరమే లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా చూడు, మరో ఓజీ మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్. హైలైట్స్ అంటే నా మూవీలో హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య. సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి. ఎలిమెంట్స్లో ఆయన మా ఏమంటారు టేకింగ్ బాగుంది. శ్రీలీల క్యారెక్టర్ శ్రీలీల కూడా బాగానే ఉంటుంది. నేనైతే పవన్ కళ్యాణ్ చూసిన భయ్య అరుపులో ఉరుపులో ఇక అభిమానులు ఉండగా పవన్ కళ్యాణ్ చూసుకుంటూ పోయినా. దేకలింగ సారా మాత్రం ఆగుంది భయ్య. అట్లా డాన్స్ చేస్తాడు భయ్య, దేకలింగే సారా అని. ఇక నాకు డైలాగ్ ఇది మొత్తం అరుపులే ఆడ ఎంజాయ్ చేసిన నేను అంతే. క్యారెక్టర్ ఏంటన్నా రాజీగారి హీరోయిన్ ఉంటుంది. ఇక మధ్య ఉన్నా నేను మొత్తం పవన్ కళ్యాణ్ చూసాను. పవన్ కళ్యాణ్ ఎవరిని చూడలేదు. జై హింద్.